అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వారణాసి రామకృష్ణ గారు రచించిన పొరుగింటి చల్లకూర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చదువుతున్న దినపత్రికని మడతేస్తూ రాజారావు గట్టిగా, ఆకలి దంచేస్తోంది, అన్నం పెడతావా? బెడ్రూంలోంచి అరిచాడు. టీవీ చూస్తున్న అతని భార్య సబిత భర్త కేక విని సోఫాలోంచి లేచి, ఆ ఇదిగో వడ్డించేస్తున్నా, కాలు చేతులు కడుక్కొని వచ్చేయండి అని చెప్పింది. పిల్లలిద్దరూ వాళ్ళ రూమ్స్ లో కూర్చొని సీరియస్ గా చదువుకుండటం రాజారావు గమనించి, ఏమర్రా పిల్లలు, అన్నం తిందాం రండి పిలిచాడు. వాళ్ళు వద్దంటూ తల ఆడించారు. ఎందుకని అడిగే లోపలే సబిత వచ్చి, వాళ్ళకింకా ఆకళ్ళు లేవుట, ముందు మీరు తినేయండి రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి అన్నం వడ్డించింది. రాజారావు భోజనానికి ఉపక్రమించి టేబుల్ మీదున్న పదార్థాలను గమనించి నిరాశగా భార్య ముఖం కేసి చూస్తూ, ఏంటి ఈ పూట కూర ఏమీ చేయలేదా అడిగాడు. ఊహం, పొద్దునదే పప్పు బోల్డంత మిగిలిపోయింది, ఇక గోంగూర పచ్చడి, దోసకాయ ఎలాగూ ఉన్నాయి, ఇంకెందుకులే అని కూర చేయలేదు. ఆమె జవాబుకి చెర్రున కోపం వచ్చింది రాజారావుకి. ఎన్నిసార్లు చెప్పినా ఇట్లానే చేస్తావే సబిత, ఏదో ఒక కూర చేయలేకపోయావా? పొద్దున వండిందే ఎంత పప్పు మిగిలిందో చూడండి, ఇప్పుడు మళ్ళీ మరో ఐటెం కూర చేస్తే మళ్ళీ ఆ కూర ఈ పప్పు రెండూ రేపటిదాకా ఉండిపోతాయి. ఉండిపోతాయి, మిగిలిపోతాయి కదా అని నేను ఈ పచ్చళ్ళు వేసుకుని తినలేను, నీకు తెలియదా నా సంగతి? మొహం చిట్లిస్తూ చిరాకుగా పచ్చడన్నం తినసాగాడు. చూస్తున్న సబితకి చాలా బాధ కలిగింది. భర్తకి తృప్తిగా అన్నం పెట్టలేకపోయాననే దుఃఖం కలిగింది. కాని అంతలోనే గత 10 రోజులుగా జరుగుతున్న విషయాలు గుర్తుకొచ్చాయి. ప్రతిరోజు చేసిన వంటకాలు చేసినట్లు మిగిలిపోవడమే. పొద్దున్నవి రాత్రి, రాత్రివి మర్నాడు, ఒక్కోసారి మూడో నాడు కూడా. ఇలానే మిగిలిపోతూ అటు పిల్లలకి పెట్టలేక, ఇటు భర్తకి వడ్డించలేక, తను తినలేక, అలాగని వాటిని పారేయలేక నానా అవస్థగా ఉంది. బలవంతంగా పచ్చడి మెతుకుల్ని తింటున్న భర్తని జాలిగా చూసి, పోనీ 2 బంగాళదుంపల కోసి వేయించమంటారా, తొందరగా అయిపోతుంది అని అడిగింది. ఆ మాటకి మరింత మండుకొచ్చి, రాజారావు, నన్నిక్కడ అన్నానికి కూర్చోబెట్టి ఆ మాట చెప్పకపోతే ముందే అదేదో తగలడి చావచ్చు కదా విసురుగా అన్నాడు. అది కాదండి, రోజు కూర పప్పు ఇంతింత మిగిలిపోతున్నాయి, వేస్ట్ ఎందుకు చేయడమని అడిగి చేద్దాంలే అని ఊరుకున్నాను. దాంతో రాజారావు మరింత కోపంగా వ్యంగ్యంగా, అవునవును, ఎక్కడా లేని వేస్ట్, పొదుపు మేనేజ్మెంటు నా తిండి దగ్గరే వస్తుంది. చిచ్చి, ఇంత కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, కూరలు పప్పులు నూనెలు నెల నెలా కొని ఆ సంచులన్నీ నేనే మోసుకు తెచ్చి ఇంట్లో పడేస్తున్నాను. అయినా ఆకలేసినప్పుడు కడుపుకింత తృప్తిగా తినే యోగ్యత మాత్రం లేదు. గట్టిగా అరిచి అన్నం ముందు నుంచి లేచి వెళ్లి చేయి కడుక్కున్నాడు. అయ్యయ్యో, అది కాదండి, ఈ పిల్లలు ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు. ఏ రోజు తింటారో ఏ రోజు తినరో తెలీదు. సాయంత్రం నుంచి ఎన్నిసార్లు అడిగినా ఆకలి లేవంటున్నారు కదా అని వేరే ఏమీ వండలేదండి. సంజాయిషి ఇస్తున్నట్లుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఇందాక వేస్ట్ చేయడం ఇష్టం లేదని వండలేదు అన్నావు, ఇప్పుడేమో పిల్లలు తినట్లేదని వండటం లేదంటున్నావు. అన్నీ నీ ఇష్టమే, ఎట్లా కావాలంటే అట్లా చేస్తావు. కోపంగా బెడ్రూమ్కెళ్లి ప్యాంటు షర్టు వేసుకుని బయటకెళ్లబోయాడు. ఆమె అతన్ని అనుసరించి, అయ్యో ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఏదో చెప్పబోయినా, ఇంకేం చెప్పకు, తినేదానికి రాతుండాలి, వేగంగా బయటకెళ్లిపోయాడు. సబితకి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా రోదిస్తూ నిస్సహాయంగా సోఫాలో కూలబడింది. రాజారావు గబగబా నడుస్తూ వెళ్లి సెంటర్కి చేరాడు. ఎటువైపు వెళ్దామని ఆలోచిస్తూ అసహనంగా కోపంగా పక్కకి తిరిగేసరికి వేగంగా దూసుకొచ్చిన స్కూటర్ ఢీకొనబోయి ఆఖరి క్షణంలో కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. స్కూటర్ నడుపుతున్న చంద్రశేఖర్ అకస్మాత్తుగా అడ్డం వచ్చిన వ్యక్తిని తిట్టబోయి రాజారావుని చూసి, అరే రాజా, నువ్వా? ఏమిట్రా ఇలా ఇక్కడ తిరుగుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ శేఖర్ని చూసిన రాజారావు ఎదురుగా కనిపించే హోటల్ని చూసి, పదరా హోటల్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు. హోటల్లోనా? ఏ సబిత పుట్టింటికెళ్ళిందా ఏంటి శేఖర్ అడిగాడు. లేదురా, ఇక్కడే ఉంది. ఇంకేం చెప్పాలో తోచక ఆగిపోయాడు. మరి అంటూ రాజారావుని పరిశీలనగా చూసి, ఏంట్రా ఇంట్లో అలిగావా నవ్వుతూ ప్రశ్నించాడు. రాజారావు కోపంగా జరిగిందంతా చెప్పాడు. అన్నీ విన్నాక శేఖర్ నవ్వేస్తూ, అదా సంగతి,
సరే పద పద, ఇంటికెళ్దాం ముందు. అవతల సబిత ఏం కంగారు పడుతుందో అంటూ రాజారావుని స్కూటర్ వెనక కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర ఆగిన స్కూటర్ శబ్దం విని రాజారావు పిల్లలిద్దరూ బయటకొచ్చి శేఖర్ని చూడగానే హాయ్ శేఖర్ అంకుల్ అంటూ ఆనందంతో గంతులు వేశారు. సబిత ఆశ్చర్యంగా బయటకొచ్చి రండి అన్నయ్య గారు ఆహ్వానించింది. శేఖర్ లోపలికొచ్చి ఏమ్మా సబిత, ఎలా ఉన్నావు? ఇవాళ వంటేం చేశావు? ఆకలి అదిరిపోతుంది, అన్నం పెట్టు అంటూ సరాసరి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. పిల్లలిద్దరూ అతన్ని చూసిన ఆనందంలో వాళ్లు భోజనానికి కూర్చున్నారు. సబిత అందరికీ వడ్డించబోతుంటే శేఖర్ ఒక కంచం తీసి పక్కన పెట్టి మీ ఆయనకు మాత్రం వడ్డించుకో అన్నాడు. సబిత విస్తుపోతూ చూస్తే గట్టిగా నవ్వి దాని వెనుకో చిదంబర రహస్యం ఉందమ్మా అంటూ రాజారావుతో రే, ఈ పూట నువ్వు భోజనం చేయడం లేదు అన్నాడు. రాజారావు కోపంగా నువ్వు తినమని బలవంతం చేసినా నేను తినలేరా ఉక్రోషంగా అన్నాడు. అబ్బో, మీ నాన్నకి ఉడికెక్కువ. శేఖర్ పిల్లలతో చెప్పి నవ్వుతూ వండర్ఫుల్, గోంగూర పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్లురుతున్నాయి. ఆహా, దోసకాయ భలే కాంబినేషన్ అంటూ జోకులేస్తూ పిల్లలకి తనే వడ్డిస్తూ భోజనం చేశాడు. అంకుల్ని చూసిన హుషార్లో పిల్లలిద్దరూ శుభ్రంగా అన్నం తినేశారు. శేఖర్ భోజనం చేశాక రాజారావుకి స్కూటర్ తాళాలిచ్చి రేయ్, స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉండు, వక్కపొడి పొలుకు వేసుకుని నేను ఈలోగా వచ్చేస్తా అంటూ రాజారావుని బయటకు పంపేసి సబితతో ఏమ్మా, ఈ పూటతో నీ ప్రాబ్లం తీరిపోయిందా? వెరీ గుడ్. గిన్నెలో అన్నం ఉంది, హాయిగా భోజనం చెయ్యి. వాడి గురించి వెయిట్ చేయకు, మరో గంటలో వాడిని మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. నువ్వేం వర్రీ కాకు, సరేనా అంటూ చెప్పేసి బయటికెళ్ళి ఆపాటికి స్కూటర్ స్టార్ట్ చేసి నిలబడ్డ రాజారావుని చూసి పదరా అంటూ స్కూటర్ వెనక కూర్చున్నాడు. రాజారావు స్కూటర్ని ముందుకు పోనిస్తూ ఎక్కడికిరా ఇప్పుడు అయోమయంగా అడిగాడు. శేఖర్ సీరియస్గా మా ఇంటికి అన్నాడు. మీ ఇంటికా? ఇప్పుడా? ఎందుకు? విస్తుపోతూ రాజారావు స్కూటర్ ఆపాడు. పదరా ఫూల్, ఎందుకని అడుగుతావేంటి? ఇప్పుడు నువ్వు మా ఇంటికొచ్చి భోజనం చేయకపోతే మీ ఇంట్లో జరిగిన హార్ట్ సీన్ రేపు మా ఇంట్లో కూడా జరుగుతుంది. అంటే ఇంకా అర్థం కాలేదా నీకు? నేను తినలేని నా వాటా అన్నం పప్పు మిగిలిపోయి వాటి ఖరీదు ధరలు గుర్తుకొచ్చి మా ఆవిడ పారేయలేక దాచిపెట్టి రేపు వాటినే నాకు వడ్డిస్తుంది. దాంతో నాకు కోపం వచ్చి ఆవేశాలు కోపాలు, అవి తగ్గేదాకా అలక తీరేదాకా రోడ్ల మీద చక్కర్లు, షరామామూలే. అంటే అంటే నువ్వు మీ ఇంట్లోంచి కోపంగా బయటపడి రాజారావు మాట పూర్తి చేయకముందే అవునరా ఫుల్, అసలు ఓ గంట ముందు నువ్వు కనిపించి ఉంటే నేనే వేరే లెవెల్లో కోపంగా మా ఇంట్లో జరిగింది చెప్పేవాడిని అన్నాడు శేఖర్. ఓర్ని, ఇంతకీ ఏం జరిగిందిరా? రాజారావు ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడేం చెప్పగలను, వేడంతా చల్లారిపోయాక. శేఖర్ గట్టిగా నవ్వి పొద్దున మిగిలిందేదో వంకాయ కూరట చల్లగా ఉందని వడ్డిస్తే చుర్రన కోపం వచ్చి నానా తిట్లు తిట్టి నేను ఆవేశపడి మా ఆవిడికి బీపీ తెప్పించి ఆఖరికి తీరిగ్గా ఇంట్లోంచి బయటపడి స్కూటర్ మీద తిరుగుతుంటే నువ్వు నా స్కూటర్కి అడ్డం పడ్డావు చెప్పాడు. అయితే గొడవలు ఘర్షణలు మీ ఇంట్లో కూడా అన్నమాట? ఎస్, ఇవి అందరిళ్లలో ఉండేవే. పిల్లలున్న ఇంట్లో ముఖ్యంగా ఈ దశ ఒకటి నడుస్తూ ఉంటుందిరా. మనం కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేస్తూ డబ్బు సంపాదిస్తున్నాం. తినే తిండి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండాలి అనుకుంటాం. అయితే మొగుళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, కనీసం మనం చేయగలిగినంత ఆదా చేద్దామన్న ఆలోచన మన ఇల్లాళ్ళదిరా. పాపం, వాళ్ల తాపత్రయం మనకు అర్థం కాక ఆవేశంలో అరిచేస్తాం, కోపంతో రెచ్చిపోతాం. అయితే ఇవన్నీ తర్వాతైనా కూల్గా ఆలోచించి అర్థం చేసుకుని సంసారం అనే రథాన్ని మనమే కదరా నడపాల్సింది. ఏమంటావు? చిరునవ్వుతో చెప్తున్న శేఖర్ని చూసి రాజారావు పక్కున నవ్వేసి ఆకలి దంచేస్తోందిరా, వెంటనే మీ ఇంటికెళ్ళి పొరిగింటి చల్లకూర పీకల్దాకా తినాలనుంది అంటాను సరదాగా చెప్పాడు. వెరీ గుడ్, చలో అయితే. శేఖర్ భుజం మీద స్నేహంగా చరిచాడు. రాజారావు స్కూటర్ని నేరుగా తెచ్చి శేఖర్ ఇంటి ముందు ఆపాడు. ఇంట్లోంచి శేఖర్ పిల్లలు దూసుకొచ్చి తండ్రిని రాజారావుని మార్చి మార్చి చూస్తూ నవ్వుతూ మమ్మీ, రాజమంకులొచ్చారు గట్టిగా సంబరంగా అరిచారు. పిల్లలిద్దరి భుజాల మీద చేతులు వేసి రాజారావు లోనికి వెళ్లాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.